पालनहारे निर्गुण वो नारे, तुम बिना हमरा कौन नहीं, तुम बिना हमरा कौन नहीं। ఇది ఎందుకంటే దేవుణ్ణి ఈ విధంగా మనం ధ్యానించాలి. ప్రతి కుటుంబంలో ఎట్లా ఉండాలంటే, ఇది అనుకోవద్దు కదంటే నేను పలానా గుడికి వెళ్తా, పలానా దేవుడి దగ్గర నేను ధ్యానం చేస్తా, పలానా ఏరియాకు పోయి నేను భక్తి చేస్తా, నేను సత్సంగం మాట్లాడుకుంటా. ప్రతిరోజు ఇది కుటుంబంలో ఉండాలి. నలుగురు తినే ముందు కూర్చొని నలుగురు దేవుడి విషయాలు మాట్లాడుకొని జర్రసేపు రామరామ శబ్దం అనుకున్నాం అనుకో, ఆ ఇల్లు సస్యశ్యామలం. సదా దేవుడు కొలువై ఉంటాడు ఆ ఇంట్లో. ఎక్కడ సత్సంగం అవుతుందో పరమాత్ముడు అక్కడ వచ్చి కూర్చుంటాడు, ఎక్కడ భగవంతుడి భజన అవుతుందో అక్కడ పరమాత్ముడు వచ్చి కూర్చుంటాడు. ఇది నిజమైన నమ్మకం. ఇది పెద్ద ఋషులు చెప్పే ఒక వాక్యం. ఇది నిజంగా దేవుడు ఉంటాడు, ఇది నిజంగా దేవుడు ఉంటాడు. ఈ నమ్మకం మీరు పట్టుకోండి. ఇది ఖచ్చితంగా మీరు దేవుణ్ణి మీ కుటుంబంలో ఇలా నిలుపుకోండి. ఇది చాలా మంచి వాక్యము. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీ